హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం డిప్లొమా ఫస్ట్ ఇయర్కి సంబంధించిన M1లోని యూనిట్ 2 ట్రిగనోమెట్రీ దానికి సంబంధించిన ఈ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. మరి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఇఫ్ sin A ఈజ్ ఈక్వల్ టు ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ sin 3A cos 3A tan 3A. ఒక 3 ఫార్ములాస్ని గుర్తుపెట్టుకోవాలి. ఎస్ చూడండి, sin 3A ఏంటంటే ఫార్ములా 3 sin A మైనస్ 4 ఇంటూ sin క్యూబ్ A. గుర్తుపెట్టుకోండి, ఇది ఒకటి. 3 తర్వాత 4 అని ప్లస్ మైనస్ ఆల్టర్నేటింగ్ సింబల్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ sin A, అక్కడ sin క్యూబ్ A. అదేవిధంగా cos 3Aకి ఫార్ములా సేమ్ ఇదే ఫార్ములాని అయితే ఇంటర్చేంజ్ చేయండి. ఇది ఈ టర్మ్ ఉందిగా 4 sin క్యూబ్ A, సైన్ బదులు కాస్ పెట్టుకో అంతే. ఇంటర్చేంజ్ చేయి 4 cos క్యూబ్ A మైనస్ సింబల్ అట్లనే రాసాయి. ఈ 3 sin A ఇంటర్చేంజ్ చేయమన్నా 3 sin కాదు, ఇక్కడ కాస్ A, ఎందుకంటే ఇది కాస్ది కాబట్టి ఫార్ములా, సైన్ది కాబట్టి అన్ని సైన్లు వస్తాయి. అదేవిధంగా tan 3A ఫార్ములా tan 3A ఈజ్ ఈక్వల్ టు గుర్తుంచుకోండి 3 tan A మైనస్ tan క్యూబ్ A. 3 tan A మైనస్ tan క్యూబ్ A డివైడెడ్ బై 1 మైనస్ tan స్క్వేర్ A. ఇక్కడ 3 వస్తుంది. 1 మైనస్ 3 ఇంటూ tan స్క్వేర్ A. గుర్తుంచుకోండి, ఇక్కడ ఏం రాదు. ఇక్కడ 3 4 4 3 వస్తుంది కదా, ఇక్కడ ఏం రాదు. అన్నీ 3నే ఇక్కడ గుర్తుపెట్టుకోండి. tan 3 ఇక్కడ ట్యాన్లో వచ్చినప్పుడు 3, మళ్ళీ ఇక్కడ 3. అదేవిధంగా ఇదే ప్రాబ్లంకి cot 3 అని అడిగినప్పుడు సేమ్ ఇదే ఫార్ములా tan 3A ఎంతనో cot 3 కూడా అంతే. అయితే tan ప్లస్లో cot రాసుకో. సో 3 cot A మైనస్ cot క్యూబ్ A డివైడెడ్ బై 1 మైనస్ 3 ఇంటూ cot స్క్వేర్ A. ఇది అన్నమాట. ఈ 3 ఫార్ములాస్ రావాలి ఈ ప్రాబ్లం మీరు చేయాలంటే. సరే, అయితే మనకి సైన్ ఏ మాత్రమే ఇచ్చాడు. ఇక్కడ కాస్ ఉంది, అదేవిధంగా ట్యాన్ ఉంది. ఓకే, దీని నుంచి మనము రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉపయోగించుకొని కాస్ని అదేవిధంగా ట్యాన్ని కనిపెడతాం. ఓకే, ఎస్, ఫస్ట్ ఇచ్చిన డేటాని రాస్తున్నాను. గివెన్ దట్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు √3/2. ఓకే, మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని బేస్ చేసుకొని చేద్దాం. సైన్ అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి? √3, హైపోటెనస్ అంటే 2. మరి ఇక్కడ అడ్జసెంట్ సైడ్ని మనం కనుక్కోవాల్సి ఉంటుంది. మరి పైథాగరస్ థీరంని అప్లై చేయండి. ఇక్కడ ABC అనుకోండి. పైథాగరస్ థీరం ప్రకారం BC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? AB స్క్వేర్ ప్లస్ AC స్క్వేర్. AB స్క్వేర్ ప్లస్ AC స్క్వేర్. మరి BC అంటే ఏంటి? 2 స్క్వేర్ సార్ అంటే 4 అవుతుంది. AB అంటే తెలియదు, అదే మనం కనుక్కోవాలి. X అనుకుంటున్నా, స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ. AC అంటే √3 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ 3 లెఫ్ట్ సైడ్కి వస్తే మైనస్ అవుతుంది. 4 మైనస్ 3 1. X స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 1 అయినప్పుడు X ఈజ్ ఈక్వల్ √1 ప్లస్ ఆర్ మైనస్ రాయకూడదు, ప్లస్ 1 కాబట్టి. సో ఇక్కడ ఏమొచ్చిందంటే 1. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కాస్ ఏని కనిపెడతాం. కాస్ ఏ అంటే ఏంటి అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్ అంటే 1/2. ఓకే, అదేవిధంగా ట్యాన్ కూడా కనిపెడతాం. సో ట్యాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్, అది ట్యాన్ అవుతుంది. ఓకే, సో అంటే √3 డివైడెడ్ బై ఇక్కడ 1 ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి అంటే √3. ఎస్, ఇప్పుడు మనం సైన్ ని కనిపెట్టాలి. ఇప్పుడు sin 3A కనుక్కుందాం. సో 3 sin A మైనస్ 4 sin క్యూబ్ A. sin A వాల్యూని అందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాము. ఫార్ములా రాస్తున్నాను. 3 sin A మైనస్ 4 ఇంటూ sin క్యూబ్ A. సో ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ sin A అంటే ఏంటి? √3 డివైడెడ్ బై 2. ఓకేనా, మైనస్ 4 ఇంటూ sin క్యూబ్ A అంటే √3 డివైడెడ్ బై 2 హోల్ క్యూబ్ అన్నమాట. ఎస్,
సో ఇప్పుడు మీరు గమనిస్తే a/b హోల్ క్యూబ్ అంటే ఏంటి? ఫార్ములా a³/b³. ఓకే, సో కాబట్టి ఇక్కడ చూడండి దీన్ని ఇట్లనే రాస్తున్నా 3 × √3/2 మైనస్ ఇక్కడ మీరు గమనిస్తే 4 × √3 హోల్ క్యూబ్. √3 హోల్ క్యూబ్ దీని వాల్యూ ఎంత? √3 హోల్ క్యూబ్ డివైడెడ్ బై 2³ అంటే 8 రాస్తున్నా. మరి √3 హోల్ క్యూబ్ అంటే √3 × √3 × √3 అవునా? అంటే √3 × √3 ఏమవుతుంది? √3 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అవుతుంది, ఓన్లీ 3 ఉంటుంది, ఇంకా √3 అన్నమాట. కాబట్టి సో 3 √3 హోల్ క్యూబ్ అంటే ఓకేనా? ఎస్. ఇప్పుడు 4 1s 4 2 టైమ్స్ క్యాన్సిల్ చేయండి. ఎస్, మీరు గమనిస్తే ఈజ్ ఈక్వల్ టు ఇక 3 √3 డివైడెడ్ బై 2 మైనస్ 3 √3 డివైడెడ్ బై 2 మైనస్ టర్మ్ ప్లస్ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది, 0 sin 3. ఓకేనా? సో ఇప్పుడు మనం cos 3aని కనిపెడతాం. సెకండ్ వన్ cos 3a ఈజ్ ఈక్వల్ టు, సో ఫార్ములా ఏంటి ఇక్కడ? 4 × cos³ a మైనస్ 3 × cos a. ఎస్, నెక్స్ట్ cos 3aని కనిపెడదాం. సో ఈజ్ ఈక్వల్ టు 4 × cos³ a అంటే ఏంటి సార్? అంటే 1/2 cos a అంటే 1/2 హోల్ క్యూబ్ మైనస్ 3 × cos a అంటే 1/2. ఓకే, సో మళ్ళీ ఇది ఎలా ఉంది? a/b హోల్ క్యూబ్ లా ఉంది, అంటే a³ డివైడెడ్ బై b³. సో అంటే 4 × 1³ అంటే 1, 2³ అంటే 8 మైనస్ 3 × 1 అంటే 3/2. సో 4 1s 4 2 టైమ్స్, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 మైనస్ 3/2. ఇక్కడ డినామినేటర్ సేమ్ కాబట్టి న్యూమరేటర్స్ని సబ్ట్రాక్షన్ చేయొచ్చు. LCM 2 న్యూమరేటర్ని సబ్ట్రాక్షన్ చేయొచ్చు. 1 మైనస్ 3 అంటే ఎంత? మైనస్ 2/2. సో కాబట్టి ఇక్కడ -1 ఇది ఎంత వాల్యూ? cos 3a. ఓకేనా? అదేవిధంగా మనము tan 3aని కనిపెడతాం. ఇక్కడ sin a అంటే √3/2, cos a 1/2. ఓన్లీ మనకు tan కావాలి, √3 కదా, ఎందుకంటే అన్నీ tanలోనే ఉన్నాయి. సో tan 3a ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే 3 tan a మైనస్ tan³ a డివైడెడ్ బై 1 మైనస్ 3 × tan² a. ఓకే, మరి tan a అంటే ఎంత సార్ ఇక్కడ అంటే √3. సో 3 × √3 మైనస్ tan³ a అంటే √3 హోల్ క్యూబ్ సార్ డివైడెడ్ బై 1 మైనస్ 3. tan² a అంటే ఎంత? √3 హోల్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి సింప్లిఫికేషన్ చేస్తున్నా. 3 × √3 మైనస్ ఇందాక చెప్పాను √3 హోల్ క్యూబ్ అంటే √3 × √3 × √3 √3 × √3 హోల్ స్క్వేర్, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అంటే 3 √3 వస్తుంది. ఎస్, ఇంకా ఎంతైనా చేయండి, దీని వాల్యూ 0. ఇక్కడ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అవుతుంది, 1 మైనస్ 3 × 3 9 అయిపోతుంది. 0/-8 0/ఎనీథింగ్ మొత్తం ఏమైపోతుంది? 0 అయిపోతుంది. ఓకేనా? కాబట్టి సో tan 3a 0 అయిపోతుంది, ఎందుకంటే sin 3a 0 అయింది. tan-ని sin/cos రాసుకోవచ్చు, 0/ఎనీథింగ్ 0 కాబట్టి tan కూడా 0 అయిపోయింది. ఓకేనా? సో మరి ఇలా చేయాలి.